క్షణక్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాలేపాడుకు చెందిన ఆవులపల్లె బీసీలు పరస్పర దాడుల్లో తలలు పగలగొట్టుకున్నారు. పౌరుషానికి ఆత్మ గౌరవానికి ప్రతీకలైన ఆవులపల్లె బీసీలు కొట్టుకున్నది ఎందుకు? తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం కాదు, తోడబుట్టిన అక్క చెల్లెల కోసం అంతకంటే కాదు, కని పెంచిన బిడ్డల కోసం కానే కాదు, రాజకీయ పార్టీల కోసం, రాజకీయ నేతల కోసం. రాజకీయాల మోజులో పిచ్చి పరాకాష్ఠకు చేరి పరస్పరం కొట్టుకు చచ్చారు. తీవ్ర రక్త గాయాలతో ప్రాణాల కోసం తిరుపతి రుయాలో పోరాడుతున్నారు. ఈ అమాయక పేద బీసీలు కొట్టుకు చచ్చినా నేతలు ప్రేక్షక పాత్రే పోషించారు. అగ్గికి ఆజ్యం పోశారనే అపవాదే మోస్తుండటం అత్యంత హేయంగా జనసైనిక్ న్యూస్ ఛానల్ నిరసిస్తోంది. నూతన ఉత్తేజాన్ని నింపిన వైఎస్ జగన్ జన్మదినం. నియోజకవర్గం నలుమూలల నుంచి హాజరైన నాయక గణం. ముఖ్య భూమికైన డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి నాయకత్వం. జగన్ కు జయజేలు పలికి జయ ద్వానాలు చేసిన పార్టీ శ్రేణుల అంతరంగం. 6 నెలల తర్వాత రాజకీయ భవిష్యత్తుపై ఆశలు రేపిన మదనపల్లె నేతల ఐక్యత భావం. వర్క్ ఫ్రం హోం కరోనా పరిచయం చేసిన పదం. వర్క్ ఫ్రం ప్యాలెస్ వైఎస్ జగన్ అమలు చేసిన విధం. జనంలో ప్రభుత్వం, జనంతో ప్రభుత్వం. బాబు పవన్ అమలు చేస్తున్న నూతన విధానం. పాలన గాడిన పెట్టడానికి 6 నెలలు పట్టిందా? జడత్వం వదిలిన పనిపై దృష్టి పెట్టిన ప్రభుత్వ యంత్రాంగం. స్వేచ్ఛా వాయువులు ఆస్వాదిస్తున్న సామాన్య జనం. సంక్షేమం, అభివృద్ధిని కోరుకుంటున్న పేద మధ్య తరగతి. ఇక డీటెయిల్స్ చూస్తే, మాలేపాడుకు చెందిన ఆవులపల్లె బీసీలు పరస్పర దాడుల్లో తలలు పగలగొట్టుకున్నారు. ఆసుపత్రుల పాలై మృత్యువుతోనూ కొట్లాడుతున్నారు. పౌరుషానికి ఆత్మ గౌరవానికి ప్రతీకలైన ఆవులపల్లె బీసీలు కొట్టుకున్నది తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం కాదు, తోడబుట్టిన అక్క చెల్లెల కోసం అంతకంటే కాదు, కన్న బిడ్డల కోసమూ కాదు, రాజకీయ పార్టీల కోసం, రాజకీయ నేతల కోసం. రాజకీయాల మోజులో పిచ్చి పరాకాష్ఠకు చేరి పరస్పరం కొట్టుకు చచ్చారు. తీవ్ర రక్త గాయాలతో ప్రాణాల కోసం తిరుపతి రుయాలో పోరాడుతున్నారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈ అమాయక పేద బీసీలు కొట్టుకు చచ్చిన నాయకమ్మలు ప్రేక్షక పాత్ర పోషించారు. అగ్గికి ఆజ్యం పోసారని అపవాదే మోస్తూ ఉండడం అత్యంత హేయంగా జనసైనిక్ న్యూస్ ఛానల్ నిరసిస్తోంది. ఆవులపల్లె బీసీలు కొట్టుకున్నారు. మదనపల్లెకు 10 కిలోమీటర్ల దూరంలోని ఆవులపల్లె బీసీ సామాజిక వర్గీయులు సాధారణంగా మామ, బామర్ది అని పరస్పర పలకరింపులతో పేద జీవితాలు గడిపే రైతు కూలీలు. కానీ శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయాక ఈ అమాయక బీసీలు పరస్పరం తలబడ్డారు. తలలు పగిలాయి. పరస్పర దాడుల్లో చాలా మంది తీవ్ర రక్త గాయాల పాలయ్యారు. మదనపల్లె పాలేపాడు పంచాయతీకి చెందిన ఈ బీసీలు ఆత్మ గౌరవం కోసం, పౌరుషాలు పంతాల కోసం బాగా పట్టింపులకు పోయే రకం. వీరు గత ఎన్నికలు ముగిశాక కూడా భారీగా కొట్టుకున్నారు. ఆసుపత్రుల పాలై పరస్పర క్రిమినల్ కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆవులపల్లె బీసీలు కొట్టుకున్నది తమ బిడ్డల చదువుల కోసం కాదు. శనివారం రాత్రి దాడుల్లో పరిస్థితి విషమించి వీరిలో కొందరిని తిరుపతికి తరలించారు. వీరందరూ జీవన్మరణ స్థితిలో ఉన్నారు. ఇదంతా ఆవులపల్లె బీసీలు తామేదో ఎమ్మెల్యేలు కావాలనో, మంత్రులు కావాలనో, ఎంపీపీలు కావాలనో కొట్టుకోలేదు. నియోజకవర్గం రాజకీయ నేతల కోసం, రాజకీయ పార్టీల కోసం ఈ ఆవులపల్లె బీసీలు కొట్టుకు చస్తున్నారు. తమ బిడ్డలను చదివించుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మలిచి పొరుగున ఉన్న బెంగళూరులో కొలువుల్లో పెట్టి లక్షలు సంపాదించుకుంటూ ఈ ప్రాంతంలోని జనాలు బాగుపడుతుంటే, మాలేపాడు గ్రామం ఆవులపల్లె బీసీలు రాజకీయ నేతల జన్మదినం బ్యానర్లు కట్టుకోవడం కోసం కొట్టుకు చస్తున్నారు. తమను కని పెంచిన తల్లిదండ్రుల కోసమో, తోడబుట్టిన వారి కోసమో, కన్న బిడ్డల కోసమో కష్టాలు పడిన, సమస్యలతో సమరం చేసిన జీవితానికి అర్థం, పరమార్థముంది. కానీ రాజకీయ నేతల ప్రాపకం కోసం, రాజకీయ పార్టీల మోజులో పిచ్చి పరాకాష్ఠకు చేరి ఆవులపల్లె బీసీలు కొట్టుకోవడం వింత కాలేదు. ఎందుకంటే ఈ పేద అమాయక బీసీలను రాజకీయాల పేరుతో ఉస్కో అంటూ ఉసిగొలిపే రాజకీయ వంచన పరులు ఉన్నంత వరకు ఆవులపల్లె బీసీలే కాదు, ఎక్కడైనా బీసీలు కొట్టుకు చావాల్సిందే. కొందరు విడిపోయి రాజ్యాన్ని, అధికారాన్ని, సంపదను పంచుకుంటుంటారు. బీసీలను విడగొట్టి లేదా బీసీలే విడిపోయి పరస్పరం కొట్టుకుంటారు. రక్త గాయాలు చేసుకొని ఆసుపత్రుల పాలై జైలుల్లో మగ్గి కోర్టుల చుట్టూ తిరిగి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, తోడబుట్టిన అక్క చెల్లెళ్లకు, కన్న బిడ్డలకు భారమై జీవచ్చవాల్లా బతుకలాగేసి గుంతల్లోకి వెళ్లిపోతారు.
పేదరికం, అవిద్య, అనారోగ్యం, దరిద్రాన్ని శాశ్వత వారసత్వంగా మిగిల్చేసి 75 స్వాతంత్ర భారతంలో నేతలు ఎన్నికల తర్వాత జనాలకు కనపడకుండా అమరావతి రియల్ ఎస్టేట్ పర్మిట్లు, లైసెన్స్లతో వందల కోట్ల కోసం డబ్బు సంపాదనలో మునిగి తేలుతుంటే మాలేపాడు ఆవులపల్లె బీసీలు పరస్పరం తలలు పగలగొట్టుకొని జీవన్మరణ దుస్థితిలో ఉండటం యావత్ బీసీలు సిగ్గుతో తలలు ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించాల్సిన తరుణం కాక మరేంది. మాలేపాడు ఆవులపల్లి పంచాయతీలో రాత్రి జరిగినటువంటి తెలుగుదేశం కార్యకర్తల మీద జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మొట్టమొదటి నుండి కూడా అక్కడ ఒక తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య కొంత గొడవలు ఉన్నాయి. ఇదే సందర్భంలో వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కవ్వింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటరమణ, రమేష్ వీళ్ళ పొలాల్లో వాళ్ళ సొంత పట్టా భూముల్లో బ్యానర్లు నాటడానికి ప్రయత్నించడం, అది ఉద్దేశపూర్వకంగా వాళ్ళని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో వాళ్ళందరూ ముందే మాట్లాడుకొని దాదాపు 14 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేసి హత్యాయత్నం చేశారు. మరణాయుధాలతో, కొడవళ్లతో దాడి చేశారు. ఈ హత్యాయత్నం చేసిన వాళ్ళ మీద నేర చరిత్ర చూస్తే గతంలో వాళ్ళ మీద రేప్ కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, వెపన్స్ కేసు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని పోలీసు వారు దృష్టిలో పెట్టుకొని గట్టి చర్యలు తీసుకొని రౌడీ షీటర్ ఓపెన్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జోలికి రాకుండా ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాలేపాడు పంచాయతీ నందు ఆవులపల్లి గ్రామంలో రాత్రి రమేష్, చక్రపాణి, గణేష్, బి వెంకటరమణ అని మా తెలుగుదేశం కార్యకర్తల మీద ఈ వైసీపీ కుక్కల బ్యాచ్, ఎందుకంటే అవినీతి పడేటువంటి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు చేసుకోవాలని అక్కడ దాదాపు 20 మంది మా కార్యకర్తల భూమిలో వైసీపీ బ్యానర్ కడతా ఉంటే అడ్డుకున్నారు. ఎందుకంటే మా భూమిలో జగన్మోహన్ రెడ్డి బ్యానర్ ఎందుకు కడతావు, మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే 20 మంది వేట కొడవళ్లతో రాత్రి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరిని రాత్రికి రాత్రే డాక్టర్లు రుయాకు తరలించడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇక్కడున్నటువంటి వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ హెచ్చరిస్తున్నాం. ఇదివరకే మాలేపాడు పంచాయతీలో గత ఎన్నికలప్పుడు కూడా ఇదే విధంగా ఇష్యూ జరిగింది. నిన్న మళ్ళా చూస్తే వేట కొడవల దాడి. అంటే మేమేమన్నా గాలి దొడుకున్నాం అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితిలో ఇంకొక్కడు వైసీపీకి ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. దీనిపైన మా నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి మార్నింగే ఈ విషయం తెలపడం జరిగింది. వాళ్ళు ఎస్పీకి ఫోన్ చేయడం, ఎస్పీ గారు మాట్లాడడం జరిగింది, డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ మాట్లాడినారు. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి ఎవరైతే విచక్షణ రహితంగా దాడి చేశారో వాళ్ళందరినీ 3 మదనపల్లి వైసీపీ పార్టీలో డైహార్ట్ కార్యకర్త అయిన రామకృష్ణను తమ పార్టీ నాయకులు ఆదుకుంటున్నారు. అనారోగ్యంతో మంచం పట్టిన రామకృష్ణకు భరోసా ఇవ్వడమే కాక ఆర్థికంగానూ చేయూతనిస్తూ ఉండడం పట్ల రామకృష్ణ చెమర్చిన కళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సేవలో ఒకడుగు ముందుండే వెలుగు చంద్ర తమ నాయకులతో కలిసి రామకృష్ణ ఇంటికెళ్లి ఆర్థిక సాయం చేశారు. మదనపల్లి మండలం పోతబోలు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ కార్యకర్త రామకృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలియడంతో మదనపల్లి మండల వైసీపీ నాయకులు ఎంపీపీ రెడ్డమ్మ, వెలుగు చంద్ర, సిటిఎం సర్పంచ్ ఆనంద పాదసారథి మరియు సిటిఎం బీసీ వైసీపీ నాయకుడు విజయ్ కుమార్, రాజంపేట యూత్ జనరల్ సెక్రటరీ వైజీ ఆనంద్, కొత్తవారిపల్లి సీనియర్ నాయకులు రమేష్ బాబు, రాము, సిటిఎం నాయకుడు శివారెడ్డి, యూత్ లీడర్ సునీల్ మోహన్ మరియు అంబేద్కర్ సంఘం నాయకుడు చంద్రశేఖర్, బీసీ నాయకుడు శ్రీనివాసులు తదితరులు 20,000 రూపాయలకు పైగా ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా నాయకులు వెలుగు చంద్ర, ఆనంద్ పాదసారథిలు మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులు రామకృష్ణకు ఇటీవలే గుండె శస్త్రచికిత్స జరిగిందన్నారు. దీనితో అతని కుటుంబం ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతో తాము మరికొంతమంది వైసీపీ నాయకులు కలిసి దాదాపు 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగిందని తెలిపారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తను ఆదుకోవడం ఆనందంగా ఉందన్నారు. పార్టీలో పెద్దలు రామకృష్ణ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి 2011 నుండి పార్టీ కోసము కష్టపడిన సిన్సియర్ కార్యకర్త, 24 గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా ప్రాణమని పార్టీ కోసం నిరంతరం కష్టపడి చాలా పేద కుటుంబంలో నుండి వచ్చి పార్టీ కోసం సేవ చేశాడు. కొన్ని
కారణాల వల్ల ఆరోగ్యం సరిలేక బైపాస్ సర్జరీ చేసుకొని వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ మీడియాలో వచ్చిన వార్తను చూసి మేము స్పందించి మేము కానీ తర్వాత సర్పంచ్ ఆనంద్ అన్న కానీ అదేవిధంగా టౌన్లో ఉన్న ఆనంద్, విజయ్, రమేష్, రాము ఈ విధంగా అందరము కూడా చంద్రశేఖర్ అన్న, సీనన్న, శివారెడ్డి అందరము కూడా ఎంతో కొంత మేము కూడా అతనికి భరోసాగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేద్దాము అనే ఒక భరోసా కల్పించేదానికి వారికి మనోధైర్యాన్ని కల్పించడానికి మేము ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా ఈరోజు ఒక నిజమైన కార్యకర్తకు సహాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము వచ్చి సహాయం చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా జగనన్నకు ఈ శుభ సందర్భంగా మా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జగనన్న, జై మిథునన్న. సీనియర్ వైఎస్ఆర్సిపి కార్యకర్త అయినటువంటి రామకృష్ణ గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన దానికి చాలా చింతిస్తున్నాం. అతను మనసు చాలా మంచిది కాబట్టి ఈవేళ అంత పెద్ద గండం నుండి కూడా గట్టెక్కి కోలుకుంటున్నాడు. అతనికి వైఎస్ఆర్సీపీ పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను మదనపల్లెలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరిపాయి. దేశాయి ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ల నేతృత్వంలో పార్టీ శ్రేణుల మధ్య భారీ కేక్ కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు మదనపల్లిలో ఘనంగా నిర్వహించారు. మదనపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు జన్మదిన కేకులు కట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. దేశాయ్ ఫంక్షన్ హాల్లో జరిగిన జన్మదిన వేడుకకు నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దేశాయ్ తిప్పారెడ్డి, నిసార్ అహ్మద్, మనోజారెడ్డి, షమీం అస్లాం, జింకా చలపతి, బాబ్ జాన్ తదితరులు జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్యు ఇవ్వాలి, ప్రజాసేవలో సుదీర్ఘ కాలం ఉండాలని ఆకాంక్షించారు. మరోవైపు రాష్ట్రంలోని పట్టణాలు, జిల్లా, మండల కేంద్రాల్లో వైసీపీ నేతలు జగన్ పుట్టినరోజు వేడుకలను భారీగా నిర్వహించారు. చాలా చోట్ల రక్తదాన శిబిరాలు, వృద్ధులకు, రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. ఇదేగాక జగన్ కు శుభాకాంక్షలు తెలిపేలా పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలోనూ హోరెత్తిస్తున్నారు. హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్ తో తెగ పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దండు శేఖర్ రెడ్డి, వలసపల్లి నాగరాజరెడ్డి, మస్తాన్ రెడ్డి, బండపల్లి అక్కులప్ప, బండపల్లి వెంకటరమణ, తట్టి నాగరాజరెడ్డి, కరుణాశేఖర్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, సురేంద్ర, సర్పంచ్ మహేష్, కోటూరి ఈశ్వర్, ఆనంద్ రెడ్డి, పాల్ బాలాజీ, రాజేంద్ర నాయుడు, పాల్ చంద్రశేఖర్, శారదారెడ్డి, సుగుణ ఆంజనేయులు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి తనదైన మార్పులు చూపించి 5 ఏళ్లలో ప్రజా సంక్షేమం అంటే ఎలా ఉండాలని చూపించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలా, రాబోయే 4 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలని ప్రచారం కోరుకుంటూ ఆయన అభిమానులందరికీ కూడా జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ దేశాయ్ తిప్పారెడ్డి గారు, ఎక్స్-ఎమ్మెల్సీ, ఎక్స్-ఎమ్మెల్యే గారి ఫంక్షన్ హాల్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సంతోషంగా ఇక్కడికి విచ్చేసినందుకు మీకు పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ జగనన్న మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకు దేవుడు ఆయుష్, ఆరోగ్యాలను, శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఒక విషయం ఏమంటే నాయకుడు లేని సమాజాన్ని నిర్మించవచ్చునేమో కానీ కార్యకర్తలు లేని పార్టీని నిర్మించడం చాలా కష్టమనే విషయాన్ని ఈ రోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ నేను ఒక మెసేజ్ ఇస్తున్నా. ఇప్పటికైనా మీరందరూ కూడా నాయకులు అనేవాళ్ళు కార్యకర్త కష్టాలను, కార్యకర్తల బాధలను మీరందరూ పిలిచి మాట్లాడి వాళ్ళకందరికీ సమన్వయం చేసుకుంటూ
పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా మీరందరూ నడుచుకోవాలని మనసారా కోరుకుంటూ జగనన్న మరిన్ని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కలిసి ఇక్కడ ర్యాంకులు జరుపుకుంటాము. అదేవిధంగా మేము ప్రోగ్రామ్ అయిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అక్కడ కూడా ఉండే రోగులకు పట్టు బ్లడ్ పంపిణీ కార్యక్రమాలు చేపట్టాము. రామసముద్రం హెడ్ క్వార్టర్స్లో, నిమ్మలపల్లి హెడ్ క్వార్టర్స్లో, ప్రతి గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్స్లో, అదేవిధంగా ప్రతి వార్డులో కూడా జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. ఎంత ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మా జీవిత సేవ చేశారు. ఈ రకంగా మనకు అన్ని రకాలుగా ఆదుకున్నారు. కరోనా టైంలో ఆయన మనల్ని ఆదుకున్నారు. ఖచ్చితంగా ఆయన విజయం చేస్తామనే ఉద్దేశంతో అంతా అన్ని చోట్ల కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం చేపడతాడు. దీనికి ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా ప్రజాభిప్రాయ కారణం ఆయనకి అందిందంటే కేవలం ఆయన చేసిండే సేవలే దానికి నిదర్శనం. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఆయన డ్యూటీలో వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలను తప్పకుండా ఒకటి కూడా మిస్ కాకుండా ఆయన మేనిఫెస్టోలో 95% అమలు చేసేటప్పుడు 2019లో చేశారు. ఆయన చేసిండే అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్ అయ్యి ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఆయనకు మేనిఫెస్టో అంటే ఒక బైబిల్గానో, ఒక భగవద్గీతగానో, ఒక ఖురాన్గానో పాటించి ప్రతి రకంగా మేనిఫెస్టోలో చూపించారు. అదే ఈరోజు కూటమి సర్కారు చేతిలో మేనిఫెస్టో ఇచ్చినారు. కానీ దానికి ఎటువంటి స్పందన లేదు. కేవలం పెన్షన్ మినహా ఏది కూడా చేసింది ఏమీ లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పాదయాత్ర 2 జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం రాష్ట్రమంతటా ఒక పండుగ వేడుకలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన మదనపల్లి నియోజకవర్గంలో మనం దేశాయి పార్టీ శిక్షణలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు గౌరవనీయులు ఎక్స్ఎమ్మెల్యే కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీలు ప్రతి ఒక్కరు పాల్గొని స్వచ్ఛందంగా ఈరోజు మేమందరం ఒక పెద్ద వేడుకలాగా జగనన్న పండుగ జరిపించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రమంతా ప్రతి ఒక్కరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరు ఈరోజు ఒక వేడుకగా నిర్వహించుకుంటున్నారు. దీనికి కారణం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి చెప్పిన టయానికి అందించి వాళ్ళకి మంచి చెడు చూసిన గొప్ప ముఖ్యమంత్రి ఎవరినంటే మనం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అని కూడా గతంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునే విధంగా చేయడం జరిగింది. హైదరాబాద్ లోని సైబరాబాద్ సిటీ నిర్మాత అంటే టక్కున గుర్తుకొచ్చేది చంద్రబాబు. అలాగే డ్వాక్రా సంఘాలు అంటే గుర్తుకొచ్చేది కూడా విజనరీ లీడర్ చంద్రబాబే. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే డ్వాక్రా అంటే స్వయం సహాయక మహిళా సంఘాలు కాబట్టి మహిళల స్వావలంబన కోసం వీటిని 3 దశాబ్దాల కిందటే చంద్రబాబు ఏర్పాటు చేశారు. అదే క్రమంలో నేడు పురుషులతో డ్వాక్రా సంఘాలు నిర్మించే చారిత్రాత్మక నిర్ణయం చంద్రబాబు తీసుకున్నట్లు తెలిసిందే. మహిళలతో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో డ్వాక్రా సంఘాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఆర్థికంగా ప్రభుత్వం వీరిని ఆదుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కూటమి సర్కారు వినూత్న ఆలోచన చేసింది. మహిళా గ్రూపుల మాదిరిగానే డ్వాక్రా పురుష గ్రూపులను కామన్ ఇంట్రెస్ట్ గ్రూపుగా పిలుస్తారు. ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు చేసిన వినూత్న ఆలోచన ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో అమలు చేస్తున్నారు. పురుష గ్రూపులకు కూడా మహిళల గ్రూపుల మాదిరిగానే ఆర్థిక సాయం అందిస్తారు. వారికి కూడా సంఘాలుగా ఏర్పాటు చేయించి వారితో పొదుపు చేయిస్తారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించనున్నారు. తొలి విడతగా అనకాపల్లి జిల్లాలో 28 గ్రూపులు ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా నిర్దేశించుకొని 20 గ్రూపులను గుర్తించారు. వాస్తవానికి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలోనే డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేశారు. 10 మంది మహిళలతో డ్వాక్రా గ్రూపులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. వీరికి బ్యాంకుల నుంచి రుణం ఇప్పించి సక్రమంగా చెల్లించే వారికి రుణం పెంచుకుంటూ వచ్చాయి. ఎలాంటి షూరిటీ లేకుండానే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ తరహాలోనే పురుష గ్రూపులకు కూడా రుణాలు ఇప్పించి వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలని నిర్ణయించారు. తొలి విడతలో 75,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు రుణం ఇచ్చేలా సర్కారు ప్రయత్నిస్తోంది. ఈ రుణాలను సక్రమంగా చెల్లిస్తే రుణ మొత్తాన్ని పెంచనున్నారు. దీనివల్ల వ్యాపారాలు వృద్ధి చేయడంతో పాటు నిరుద్యోగ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని అంచనా వేశారు. భవన నిర్మాణ కార్మికులు, రిక్షా కార్మికులు, వాచ్మెన్స్, జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్, ప్రైవేటుగా పనిచేస్తున్న వారు ఇలా ఎవరైనా 18 ఏళ్లు నుండి 60 ఏళ్లలోపు ఉన్న పురుషులు కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ లో చేరేందుకు అర్హులు.
అయితే మహిళల మాదిరి 10 మంది కాకుండా కేవలం 5గురితోనే సిఐజీ గ్రూపులను రన్ చేయనున్నారు. మొత్తానికి చంద్రబాబు వినూత్న ఐడియా బాగుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి గ్రూపులను ప్రోత్సహించనున్నారు. మార్పు అనేది ఎక్కడో ఒక చోట ప్రారంభమవుతుంది. గతంలో చంద్రబాబు ఇజ్రాయెల్ తరహా వ్యవసాయ పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్ అంటే నవ్విన వారి నోళ్లు అనంతర కాలంలో మూతపడ్డాయి. నేడు వ్యవసాయంలో డ్రిప్ అన్నది తప్పనిసరి. ఇలానే పురుషుల సంఘాల గ్రూపులు సక్సెస్ కావడం తథ్యమని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. కరోనా కష్టకాలంలో ఉద్యోగుల్లో వినపడ్డ మాట వర్క్ ఫ్రం హోం. ఈ పదం జగన్మోహన్ రెడ్డికి బాగా సూట్ అవుతోంది. 5 ఏళ్ల పాటు వర్క్ ఫ్రం ప్యాలెస్ ప్రభుత్వాన్ని చూసిన ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వ పనితీరు కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అంతా ప్రజల్లోనే ఉంటుంది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెంటే ఉంటుంది. అది ముఖ్యమంత్రినా డిప్యూటీ సీఎంనా అన్నది మ్యాటర్ కాదు. మేమున్నామన్న భరోసా ఇస్తోంది. అదే 6 నెలల్లో ప్రజల ముందు కనిపించిన అసలైన మార్పు. ప్రజల్లోనే సీఎం, డిప్యూటీ సీఎం ఉండటం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయవాడకు వరదలు వస్తే వరదల్లోనే చంద్రబాబు తిరిగారు. రైతుల ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు వస్తే పరిష్కరించడానికి వెళ్లారు. బియ్యం అక్రమ రవాణాపై స్వయంగా బోటెక్కి సీజ్ చేయించారు పవన్ కళ్యాణ్. గిరిజనుల డోలీ మోతలు ఎందుకు తీరడం లేదని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించడానికి వెళ్లారు. అక్కడ రోడ్ల నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి నిధుల సమస్య ఉండదు, కానీ అక్కడ ఉండే పరిస్థితులు మావోయిస్టులు కారణంగా పనులు జరగవు. ఈ పరిస్థితిని మార్చడానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఈ 6 నెలల కాలంలో సీఎం, డిప్యూటీ సీఎం ప్రజల్లోనే ఎన్నిసార్లు వెళ్లారో చెప్పలేం. ఎందుకంటే వారు ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు. ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు బయలుదేరి వెళ్లిపోయారు. ఎప్పుడైనా ఓ సీఎం, డిప్యూటీ సీఎం ప్రజల్లోకి వెళ్తున్నారంటే మొత్తం ఎలర్ట్ అయిపోవాలి. అలాంటి పరిస్థితి వస్తే ప్రజలకు చేసే సేవల విషయంలో సమస్యలు రావు. ఇప్పుడు అదే కనిపిస్తుంది. ప్రభుత్వ పెద్దలు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారన్న భయంతో ఉద్యోగులు గట్టిగా పనిచేస్తున్నారు. నిర్లక్ష్యానికి అవకాశం లేకుండా పోయింది. అక్కడక్కడ ఇంకా ప్రభుత్వ ఉద్యోగం అంటే పని చేయకూడదు అనే రూల్ పెట్టుకున్న వారిని గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పనితీరుతో మొత్తం యాక్టివ్ ప్రభుత్వం ప్రజల కళ్ల ముందు ఉంది. 5 ఏళ్ల జడత్వాన్ని వదిలించుకోవడం అంత తేలిక కాదు. బటన్లు నొక్కడం మాత్రమే చెప్పుకునే పరిస్థితి నుంచి పాలన గురించి, అవినీతి లేని పరిపాలన గురించి ప్రజలు ఇప్పుడిప్పుడే మాట్లాడుకుంటున్నారు. ప్రజల్లో ఒక రకమైన స్వేచ్ఛ వచ్చిందన్న భరోసా కలిగింది. రాష్ట్రంలో పాలనా వ్యవస్థ మొత్తాన్ని ఒక ప్యాలెస్ గుప్పెట్లో పెట్టుకుంది. కానిస్టేబుల్ ను కూడా సీఎంఓ నుంచే నియంత్రించే ప్రయత్నం చేశారు. దీంతో అంతటా జడత్వం ఆవరించింది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించడం మానేశారు. ఈ విపరిణామం నుంచి పాలనను గాడిన పెట్టేలా చేయడంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విజయం సాధించారు. ఇక ముందు వీరి పరుగును అందుకోవడానికి యంత్రాంగం చాలా కష్టపడాల్సి రావచ్చు. ప్రజలు కోరుకుంటున్నది కూడా ఇదే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాలేపాడుకు చెందిన ఆవులపల్లె బీసీలు పరస్పర దాడుల్లో తలలు పగలగొట్టుకున్నారు. పౌరుషానికి, ఆత్మ గౌరవానికి ప్రతీకలైన ఆవులపల్లె బీసీలు కొట్టుకున్నది ఎందుకు? తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం కాదు, తోడబుట్టిన అక్క చెల్లెల కోసం అంతకంటే కాదు, కని పెంచిన బిడ్డల కోసం కానే కాదు, రాజకీయ పార్టీల కోసం, రాజకీయ నేతల కోసం. రాజకీయాల మోజులో పిచ్చి పరాకాష్ఠకు చేరి పరస్పరం కొట్టుకు చచ్చారు. తీవ్ర రక్త గాయాలతో ప్రాణాల కోసం తిరుపతి రుయాలో పోరాడుతున్నారు. ఈ అమాయక పేద బీసీలు కొట్టుకు చచ్చినా నేతలు ప్రేక్షక పాత్రే పోషించారు. అగ్గికి ఆజ్యం పోశారనే అపవాదే మోస్తుండటం అత్యంత హేయంగా జనసైనిక్ న్యూస్ ఛానల్ నిరసిస్తోంది. నూతన ఉత్తేజాన్ని నింపిన వైఎస్ జగన్ జన్మదినం. నియోజకవర్గం నలుమూలల నుంచి హాజరైన నాయక గణం. ముఖ్య భూమికైన డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి నాయకత్వం. జగన్ కు జయజేలు పలికి జయ జయ ద్వానాలు చేసిన పార్టీ శ్రేణుల అంతరంగం. 6 నెలల తర్వాత రాజకీయ భవిష్యత్తుపై ఆశలు రేపిన మదనపల్లె నేతల ఐక్యత భావం. వర్క్ ఫ్రం హోం కరోనా పరిచయం చేసిన పదం. వర్క్ ఫ్రం ప్యాలెస్ వైఎస్ జగన్ అమలు చేసిన విధం. జనంలో ప్రభుత్వం, జనంతో ప్రభుత్వం. బాబు, పవన్ అమలు చేస్తున్న నూతన విధానం. పాలన గాడిన పెట్టడానికి 6 నెలలు పట్టిందా? జడత్వం వదిలిన పనిపై దృష్టి పెట్టిన ప్రభుత్వ యంత్రాంగం. స్వేచ్ఛా వాయువులు ఆస్వాదిస్తున్న సామాన్య జనం. సంక్షేమం, అభివృద్ధిని కోరుకుంటున్న పేద మధ్య తరగతి. క్షణ పోరాటం, కనుకన ప్రజాపక్షం, జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.